నేను మొట్టమొదటిగా జెరూసలేం మినిస్ట్రీకి ఏ విధంగా వచ్చానంటే, నేను భయంకరమైన పాపంలో శాపంలో ఉంటున్నప్పుడు ఆత్మీయ తల్లిదండ్రి 2017 సంవత్సరం మా ఊరిలో గృహకూడిక పెట్టినారు. గృహకూడిక పెట్టినప్పుడు నేను అప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ గృహకూడిక దగ్గరికి నేను వెళ్ళాను, కానీ పాల్గొనలేదు. ఊకే చూసి వచ్చేసాను. ఆ టైంలో ఆత్మీయ తల్లిదండ్రి మా గ్రామంలో ప్రార్థన చేయడం వలన, ఆత్మీయ తల్లిదండ్రి మా గ్రామంలో కూడిక పెట్టడం వలన 2017లో వాళ్ళు కూడిక పెట్టి వెళ్ళిపోయినారు. 2017 లాస్ట్ సంవత్సరంలో లాస్ట్ నెలలో 2018 సంవత్సరంలో దేవాతి దేవుడు నేను అనారోగ్యమైన పరిస్థితిలో నేను పడుకున్నప్పుడు దేవాతి దేవుడు నన్ను ఆ సమయంలో దర్శించి, నువ్వు జెరూసలేం మినిస్ట్రీకి వెళ్ళాలి బిడ్డ అని దేవుడు నాతో సూటిగా తేటగా మాట్లాడడం జరిగింది. ఆ రీతిగా కల పడినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా, అయ్యా నేనైతే అనారోగ్య పరిస్థితుల్లో నేను ఉన్నాను కదా, అయ్యా నాకు స్వస్థత కలిగితే నేను వెళ్తానయ్యా అని తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ కళ అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసుకున్నప్పుడు నాలో ఉన్న అనారోగ్యం అంతా స్వస్థత దేవాతి దేవుడు కలగజేసినాడు. ఆ రీతిగా దేవుడు నన్ను ప్రేరేపించి సంఘానికి నడిపించడం జరిగింది. 2018 సంవత్సరంలో నేను జనవరి పండుగ వాగ్దానాల సమయం అప్పుడు నేను మందిరానికి రావడం జరిగింది. ఆ వాగ్దాన సమయానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు దేవాతి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 32వ కీర్తన 8వ అధ్యాయం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తానని దేవాతి దేవుడు నాతో వాగ్దానం చేసినాడు. నిజంగా నేను ఒకప్పుడు లోకంలో పాపంలో అమ్మాయిలు వెంబడి, బస్టాండ్లు వెంబడి, తాగుడు వెంబడి, స్నేహితులు వెంబడి అనేకంగా తిరిగేవాడిని. నిజంగా దేవాతి దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు నిజంగా నన్ను నడిపించబోతున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, నాతో మాట్లాడినాడు, నన్ను పిలిచాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని నేను ఆ రోజు విశ్వసించి ఆ వాగ్దానం ఎత్తి ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ 2018 ఆ సంవత్సరంలోనే దేవాతి దేవుడు బాప్తిజం క్లాసులో ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ప్రేరేపింపబడి ఆ బాప్తిజం క్లాసులో నేను బాప్తిజానికి కూర్చోవాలని తీర్మానం చేసుకున్నాను. ఆ బాప్తిజం క్లాసుల్లో తీర్మానం చేసుకొని ఉదయకాల సమయం నేను ఇక్కడికి వచ్చి నా ప్రతి పాపాన్ని దేవాతి దేవుని వద్ద మొరపెట్టుకొని ఒప్పుకుంటున్నాను కానీ నాకైతే కన్నీరు రావడం లేదు. ఒప్పుకోవాలనే పశ్చాత్తాపం నాలో అస్సలు రావట్లేదు. ఏం దేవుడా, నేను ఏమైనా కానీ నా పాపాలన్నిటినీ నీ రక్తంతో కడుక్కొని నేను పరిశుద్ధంగా ఇంటికి వెళ్ళాలి అని నేను ఒక తీర్మానం చేసుకుంటే నాకు కన్నీళ్ళు రాకుంటాయి. నిజంగా ఆ మొదటి రోజు 3 గంటల సమయంలో ఏం జరిగిందంటే, నేను నా ఫ్రెండ్ ఇద్దరము ఉద్యోగం చేసేవారము. ఎప్పుడు ఆ బైక్ మీద వెళ్ళేవారిమి. ఆ బైక్ మీద వెళ్ళే సమయంలో నేనైతే బాప్తిజం క్లాసులకి ఇక్కడికి వచ్చాను. కరెక్ట్ 3 గంటల సమయమున ఆ బైక్ ఘోర యాక్సిడెంట్కు గురైంది. నిజంగా ఘోర యాక్సిడెంట్లో మా ఊరు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, నేను ఆ బైక్ మీద మేమిద్దరం ఉద్యోగానికి వెళ్తాం, అసలు వీడు చర్చికి వెళ్ళేవాడు కాదు, లోకంలో పాపంలో తిరిగాడు, నెంబర్ తిరిగి వీడు కూడా చనిపోయింటాడని అందరూ అనుకున్నారు. కానీ దేవాతి దేవుడు నన్ను ముందరనే దర్శించి జెరూసలేం మినిస్ట్రీలో నన్ను నడిపించి నా ప్రాణాన్ని కాపాడాడు దేవుడు బాప్తిజం క్లాసుల ద్వారా. నేను ఆ బాప్తిజం క్లాసులనే తీర్మానం చేసుకున్నా, అయ్యా నిజంగా నాయన నేనైతే అక్కడ బైక్ మీద చనిపోయినాడు, ఇక నుంచి నీకోసం నేను బ్రతుకుతానైనా అని తీర్మానం చేసుకొని అక్కడి నుంచి ఆ బాప్తిజం క్లాసులో నాకైతే పేరు రాలేదు. అయ్యా ఇక నుంచి నేనైతే తప్పు చేయను అని దేవుని యొక్క తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ బాప్తిజం క్లాసుల్లో దేవాదేవుడు అనేకమైన పాపాలు నాకు చూపించినాడు. నేను ఎక్కడైతే పొలాన్ని ప్రేమించింది, అమ్మాయిలను ప్రేమించింది, ఎవరితో ఒకరికి తెలియకుండా ఒకరితో ఎప్పుడు ఫోన్ మాట్లాడేవాడిని, అనేకమైన ఆచారాలు చేసేవాడిని. మా నాయన ఆయా దేవతల దగ్గర తప్పెళ్ళు డ్రమ్స్ కొట్టేవాడు. ఆ రీతిగా నేను మా నాయనమ్మడి ఎప్పుడు రాత్రింబగల్లో ఆ విగ్రహాధన చేసేవాడిని. ఆ పాపాలన్నిటినీ అసలు దేవుడు పక్కనున్న వారికి అందరికీ బయలుపరిచి ఆ పాపాలన్నీ ఒప్పుకున్నాయని నేను ఎప్పుడు పోనైనా అని తీర్మానం చేసుకున్న తర్వాత 2019లో నా వివాహము సమయం వచ్చింది. ఎప్పుడైతే నేను ఈ బాప్తిజం క్లాసుల్లో దేవుని యొక్క తీర్మానం చేసుకొని వెళ్ళిపోయానో అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ నిజంగా నాకు వాగ్దానం చేశాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గంలో నడిపిస్తానని. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుకుంటూ నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడచాలని దేవుడు ప్రతి క్షణం నాతో మాట్లాడి ప్రేరేపించి నడిపించేవాడు. ఆ రీతిగా నా వివాహ దినం వచ్చింది. నా వివాహ దినం ఏ విధంగా నేను చేసుకోవాలి పెళ్ళి అని దేవుని యొక్క మొరపెట్టినప్పుడు నిజంగా దేవాది దేవుడు నాకు బయలుపరిచి, నువ్వు ఆత్మీయ తల్లిదండ్రి యొద్ద
జెరూసలేం మినిస్ట్రీలో నువ్వు చేసుకోవాలి నాయన, నేను చేసుకోవాలంటే నా కుటుంబం అంతా విగ్రహారాధన కుటుంబం కదా నాయన, ఏ విధంగా వీళ్ళని ఒప్పించాలో నాకు తెలియదంటే నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నేను నడవలసిన మార్గంలో నేను నడుపుతాను. నిజంగా దేవాది దేవుడు నాతో మాట్లాడి మా బంధువులను మా బంధుమిత్రులను అందరినీ ఒప్పించి నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల మధ్య ఈ జీవంగల సంఘంలో నాకు వివాహం కావడం జరిగింది. ఆ రీతిగా దేవాది దేవుడు ఆయన కృపచేత నాకు వివాహం జరిపించిన తర్వాత 2019 ఆగస్టు నెల 29, 27, 28, 29 తారీఖుల్లో నాకు నా భార్యను నేను రక్షణ క్లాసులో కూర్చోవడం జరిగింది. రక్షణ క్లాసులో దేవాతి దేవుడు మాకు సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించి ఆయన కృపచేత నా ప్రతి పాపాన్ని కడుగు నేను ఎక్కడికి పాపానికి వెళ్లకుండా దేవాతి దేవుడు నన్ను ఆ విధంగా రక్షించడం జరిగింది. ఆ రీతిగా వివాహమైన దినము నుంచి 6 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ 6 సంవత్సరాలు ఎంతో కుంగిపోయాం. అసలు ఆదరించేవారే లేరు. నిజంగా దేవాతి దేవుడు ఎప్పటికప్పుడు నిజంగా నేను నమ్మదగిన దేవుడను, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానే, నేను నడవలసిన మార్గంలో ఏ విధంగా నడిపించాలని ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాను. ఆ వాగ్దానానుసారంగా దేవాతి దేవుడు నిజంగా నడిపించాడు. ఇంట్లో ఎంతో శోధనలు, అక్కడికి వెళ్తే పిల్లలు అవుతారు, ఇక్కడికి వెళ్తే పిల్లలు అవుతారు అని ఎన్నో వేధించేవారు. కానీ దేవాతి దేవుడు వివాహమైన 3వ నెలనే దేవాతి దేవుడు సంపూర్ణంగా నాకు ఒక కళను అనుగ్రహించాడు, ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. నేను నీకు గర్భఫలం ఇస్తున్నాను, నువ్వేం భయపడకు, నువ్వేం దిగులు పడకని దేవాతి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ రీతిగా ఆ వాగ్దానాన్ని పట్టుకొని 6 సంవత్సరాలు ఆ విధంగా నేను ఆ విధంగా ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉన్న తర్వాత దేవాతి దేవుడు ఎన్నో దర్శనాలు అనుగ్రహించాడు. ఎన్నో రీతిగా అసలు ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు నాకు. అసలు దేవుడు అంటే తెలియదు, వాగ్దానం అంటే తెలియదు, దర్శనం అంటే తెలియదు. ఎప్పుడైతే జెరూసలేం మినిస్ట్రీకి దేవాది దేవుడు నన్ను నడిపించాడో, దర్శనాలు ఎన్నో ఇచ్చి 6 సంవత్సరాలు ఎక్కడా తొట్టిల్లకుండా దేవాది దేవుడు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏ ఆదివారం కానీ మిస్ కాకుండా దేవాది దేవుడు జీవంగల సంఘంలో నన్ను ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవాది దేవుడు ఉంటుండగా 2025వ సంవత్సరం దేవాది దేవుడు నాకేం వాగ్దానం ఇచ్చాడంటే, నీ సంతానం వల్ల భూలోకం ఆశీర్వదింపబడుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవాది దేవుడు నిజంగా నాకు గర్భఫలం ఇవ్వబోతున్నాడని అనుకున్నాం. అదే రీతిగా డిసెంబర్ నెలలో ఆ స్కిట్ వేయడానికి ఆత్మీయ తల్లిదండ్రిని నిజంగా ఆ స్కిట్లో నేను ఉంటానని అనుకోలేదు. ఆ రోజు ముందు రోజు సాయంత్రం నేను ఆత్మీయ తల్లి వారు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు నిజంగా ఆ స్కిట్లోనైనా మీరు ఉన్నారు, ఖచ్చితంగా మీరు రావాలని ఆత్మీయ తల్లిదండ్రి మాకు చెప్పినప్పుడు నిజంగా ఆ స్కిట్లో 3 జంటలు దేవాతి దేవుడు నిర్ణయించి ఆ స్కిట్ వేయుటకు కృప చూపినాడు. నిజంగా ఆ స్కిట్ వేసిన 3 జంటలకు దేవాతి దేవుడు ఆ జనవరి నెలలోనే 3 జంటలకు దేవుడు గర్భఫలం అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నిజంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం నిలవన్నప్పుడు దేవుడు 100%గా మనల్ని తలగా నియమించే దేవుడు, తోకగా నియమించే దేవుడు కాదని దేవాతి దేవుడు నా సాక్ష్యం ద్వారా నిరూపించబడింది. ఆ రీతిగా దేవుని మీద నమ్మకంగా ఉండాలని దేవాతి దేవుడు నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో చేసిన ఇటు గొప్ప కార్యాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక.